ఏమో ఏమో అంటున్నాడు, ఏమంటారు చెప్పు. ఇంగ్లీష్ నేర్చుకున్నా అంట, చిన్న చిన్న వర్డ్స్తో స్టార్ట్ చేస్తున్నా అంట. చిన్న వర్డ్స్ ఏంది చెప్పరా? చిన్న వర్డ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక టీంలో వస్తున్నాం అనుకో, ఆ డిస్కషన్ అయిపోయింది, పాడన్ అంటే కెన్ ఐ గో, ఇట్లా మాట మధ్యలో ఓకే కెన్ ఐ గో, షల్ ఐ గో టు అవుట్ సైడ్ ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ అనమాట, బేసిక్స్. మై డిక్ ఇస్ హార్డ్, నో డిట్ అట్లాంటివి కాదు. కెన్ వి ఫక్, విల్ యూ సక్, ఇలాంటి చిన్న చిన్న సెంటెన్స్ ఫార్మేషన్లు చేస్తుండు. మెల్లమెల్ల మొత్తం ఇంగ్లీష్లోకి వస్తాడు. మొత్తం ఇంగ్లీష్ అంటే ఎట్లా మారుతాం మళ్ళీ? మొత్తం ఇంగ్లీష్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు అందులో షార్ట్ చిన్న చిన్న వర్డ్స్ ఇంగ్లీష్లో అని చెప్పి అది ఇంగ్లీష్లోనే చెప్తాను. ఎట్లా అంటే ఎట్లా పొద్దుగాలు ఇవ్వగానే గుడ్ మార్నింగ్, పైగానే కూడా ఇంగ్లీష్ అనే అవుతావు. ఇంగ్లీష్ అయితే అవుతారా పైగా తెలుగులో అవుతావా? జిమ్ పోదావా? Done with a nice low intensity good boxing session, like zone 4 light intensity కాదు, కొంచెం హార్ట్ రేట్ ఎక్కువనే బెంచ్ చేసినాం. లైక్ ఇట్స్ లైక్ zone 4 కార్డియో అయింది, మంచిది. అండ్ zone 5 ఇప్పటివరకు నేను హిట్ చేయలేదు. zone 5 హిట్ చేయాలంటే లైక్ హెవీ ఇంటెన్సిటీకి వెళ్ళాలి, లైక్ హార్ట్ బీట్గా లాస్ట్ వరకు ఇట్లా రావాలన్నమాట. సో అది ఎక్కువ కార్డియో వస్కులర్ ఇది టార్గెట్ చేసినట్టు. సో అంతవరకు అంత హార్డ్ రేట్ అయిపోయి ఓవర్కి ఇది అయిపోయిందంటే ఎంఎంఏ పోతున్నప్పుడే చేసిన అంతగా. తర్వాత ఆయన తర్వాత మళ్ళీ స్ప్రింట్స్ కొట్టిన కూడా అంత ఇంటెన్స్గా ఉంటుంది. చేద్దాం, దాన్ని కూడా హిట్ చేద్దాం మెల్లగా. ఈ అమ్మాయి లోడల మాటలు మంచిగా చెప్తారు మాట్లాడాలి. ఇప్పుడు ఒక రీల్ చూసిన ఇన్స్టాగ్రామ్లో, అక్కడ ఏమంటారంటే ఇద్దరు కప్పులు బండి మీద పోతుంటారు. అయితే ఆడ పెంచుకునే ఇద్దరు కుక్కలు ఉన్నాయి అనమాట. ఒకళ్ళ ఇంట్లో పెంచుకునే ఇద్దరు కుక్కలు వాళ్ళని అటాక్ చేస్తే వాడు ఏం చేస్తాడు, ఆ పర్సన్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో కింది దిగి పక్కన రాళ్ళు ఉంటే తీసుకొని కుక్కలను బెదిరించి కొడితే ఆ ఇంట్లోకి వెళ్ళి మనుషులు వచ్చేసి ఒక కుక్కలను ఎందుకు కొడుతున్నాం అని చెప్పి వాళ్ళు పట్టుకొని రప్ప దంచుతారు. అయితే దానికి ఒకడు రియాక్షన్ వీడియో పెట్టి వాడు ఏమంటాడు, ఇట్లా అయినప్పుడు మీరు వాళ్ళతో కొట్లాడాల్సిన అవసరం లేదు, మీరు సింపుల్గా పోయి పిఎస్కి పోయి ఇట్లా కంప్లైంట్ ఇవ్వరు, ఇట్లా పలానా అని చెప్పేసి. ఇప్పుడు ఆడ నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం కుక్కల్ని కొట్టాలి, ఓకే, లేదు అని కూడా కుక్కలతో గరిపించుకోవాలి. లేకపోతే వానితోని ఆడెవరైతే ఉన్నారో దాని ఓనర్లు ఒక కుక్కలు నా మీదకి వదిలింది కాకుండా, కుక్కలను పట్టించుకునేది కాకుండా కేర్లెస్గా మళ్ళీ వాళ్ళు కుక్కలను కొడతావా అని చెప్పేసి వాళ్ళు వచ్చి నన్ను కొడితే మళ్ళీ ఆడ నేను తనులు తిని పిఎస్కి పలానా కేసు పెడితే పోలీసులు ఏమంటారు, ఏంటంటే కుక్కల పంచాయతీ నేను తీసి పక్కన తింటారు. అవునా? ఇవన్నీ అవసరమా నాకు? ఓడైతే నన్ను కొట్టినకి వచ్చిండు రప్ప అని సెల్ఫ్ డిఫెన్స్ నన్ను సెల్ఫ్ డిఫెన్స్ వేసుకోవాలి, కానీ రప్ప దింగి వాడిని పిఎస్కి పంపిస్తాను, పోయి పెట్టుకోపో కేసు అని చెప్పి. తర్వాత అప్పుడు పోయినప్పుడు అప్పుడు మాట్లాడుకోవచ్చు, ఇది పలానా సీరియో ఈ పలానా కథ నా సెల్ఫ్ డిఫెన్స్ కింద నేను కొడాల్సి వచ్చిందని చెప్పి అయిపోతుంది, సాల్వ్. ఎటైనా పిఎస్ పోయేది, ఎట్లయినా చేసేది, అదేదో వాడినే పంపిస్తాం, మనం ఎందుకు పోవాలి? అండ్ ఇంకో విషయం, మొన్న ఏదైతే నా స్లీప్ డిస్టర్బ్ అయిందో, లైక్ లాస్ట్ వీక్ ఆల్కహాల్ తీసుకొని పడుకున్న తర్వాత స్ట్రెస్ లెవెల్స్ ఫుల్ అయిపోయి అసలు ఏమంటారు రికవరీ 6% రెడ్లో ఉండే, అండ్ స్లీప్ కూడా మొత్తం 30%కి డ్రాప్ అయిన ఉండే అని చెప్పేసి దాన్ని మళ్ళీ కంప్లీట్ రికవరీకి తీసుకురావడానికి నాకు ఇంకా కుదరలేదు. ఓకే, ఇప్పటికి కూడా నా రికవరీ ఇంకా అంటే దాని తర్వాత నుంచి నేను స్లీప్ని ప్రయారిటైజ్ చేసుకుంటా మంచిగా పడుకుంటూ వచ్చినా కూడా ఇంకా నాది అంటే గ్రీన్లోకి వచ్చిందిలే, కాకపోతే ఫుల్లీ 100% రికవరీది ఆ స్లీప్ డెబిట్లో పడిపోయింది. ఓకే ఆ స్లీప్ డెప్త్లో పడిపోయింది, అది ఇంకా దాన్ని ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. ఆ రోజు ల్యాక్ అయిన స్లీప్ ఇంకా నాకు ఈ డేస్లో ఎక్కడ కూడా ఆ మిగిలిపోయిన స్లీప్ కవర్ చేయడానికి ఇది లేదు. సో డైలీ 7 to 9 అవర్స్ మధ్యలో పడుకుంటున్నా కూడా ఆ అవర్స్ ఏవైతే మిస్ అయిన అవర్స్ ఉన్నాయో ఇంకా డెప్త్లోనే పడిపోయినాయి. సో స్లీప్ స్కోరు 90 దాటలేదు, అండ్ రికవరీ స్కోర్ కూడా 90 దాటలేదు. సో వీక్లో ఒక్కసారి అట్లా బ్యాడ్ డే పెట్టుకొని ఇది చేసుకున్నా కూడా నీకు ఇంకొక ఆ వీక్ మొత్తం పడుతుంది. ఆ ఒక రోజుది అదంతా నీకు ప్రాపర్గా మళ్ళీ పాయింట్ టు పాయింట్ రికవరీ పెట్టుకొని స్లీప్ కరెక్ట్ పెట్టుకొని అన్నీ చేసుకోవాలంటే ఇన్ని డేస్ పడుతుంది. ఇవాళ ఏం డే? థర్స్డే కూడా ఇంకా కాలేదు. సో నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ ఇంకా స్ట్రైట్ మంచిగా అన్నీ పెట్టుకుంటే
ఈ వీకెండ్ వరకు వస్తుండొచ్చు, ఆన్ పాయింట్కి వస్తుండొచ్చు. సో ఇన్ని రోజులు పడుతుంది నీకు అదంతా చేసుకోవడానికి అంటే అర్థం చేసుకోను. ఆ ఒక్క రోజుని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇన్ని రోజులు పడుతుంది, ఒక 4 to 5 days పడుతుంది. అంటే నువ్వు ఇంకా పని రోజు చేసుకుంటూ వస్తే, వీక్లీ 3-4 times చేసుకుంటూ వస్తే ఇంకెట్లుంటుంది ముచ్చట, అర్థమవుతుందా? సో ఫ్రీక్వెంట్గా చేయకూరి. అది కూడా ఫ్రీక్వెంట్గా చేసినా కూడా దాని మజా ఏమి ఉంటుంది భయ్. నీకు ఆల్కహాల్ది అది ఇది ఫ్రీక్వెంట్గా చేసినా కూడా దాని మజా ఏమి ఉంటుంది. తాగుడు తప్ప అని చెప్పి నేను అనను, తాగాలి, ఓకే. అది ఎప్పుడు ఒక వైబ్ వచ్చింది అంటే ఒక మూమెంట్ వచ్చింది, ఒక దోస్తులు గీస్తులు అందరూ ఇది ఉన్నారు చేసినారు, సో ఇవాళ అది ఇది అద్దోల్పు లేకుండా మంచిగా చిరుగొట్టాలి, మంచిగా నిమ్మలంగా ఇది ఉండాలి అనుకుంటే అట్లాంటి టైంలో చేసినావు. మళ్ళీ బ్యాక్ టు నీ హెల్తీ లైఫ్ స్టైల్కి దీనికి వచ్చేసినావు అంటే అప్పుడు నువ్వు దాన్ని బ్యాలెన్స్ ఇవ్వచ్చు. అంతేగాని నీకు న్యూట్రిషన్ లేదు, స్లీప్ కరెక్ట్ లేదు, వర్కౌట్ లేదు, కానీ తాగుడు మాత్రం రోజుకు ఇట్లుంది అంటే నీ పారామీటర్స్ ఇట్లుంటాయి. ఈ పారామీటర్స్ డేంజర్, ఈ పారామీటర్స్ అయినా డేంజర్, ఈ పారామీటర్స్ అయినా డేంజర్, ఈ పారామీటర్స్ అయినా డేంజర్. ఈ పారామీటర్స్ సూపర్ గుడ్. ఎప్పుడు కూడా ఈ అన్హెల్దీ థింగ్స్ని కిందనే పెట్టుకోవాలి, హెల్దీ థింగ్స్ని పైన పెట్టుకోవాలి. ఒకవేళ బ్యాలెన్స్ తీసుకుంటున్నావు అన్నా కూడా తిరిగి ఓకే చేసుకోవచ్చేమో, కానీ ఇది పైకి రానివద్దు. ఈ బ్యాడ్ థింగ్ అనేది పైకి రానివద్దు, గుడ్ థింగ్ని కిందికి పోనివద్దు. ఎప్పుడు గుడ్ థింగ్ని పైనే ఉంచాలి, లేకపోతే బ్యాలెన్స్ కూడా నేను యాక్సెప్ట్ చేయను, పైనే ఉంచాలి. ఇట్లనే ఉండాలి ఎప్పుడైనా సార్, బ్యాడ్ గుడ్ ఇట్లనే ఉండాలి ఎప్పుడైనా సార్, అర్థమైందా? కీప్ దిస్ ఇన్ మైండ్. చెన్నకేశ్వర రెడ్డి సీన్ చూసుకుంటా తింటున్నా నేను. ఏమంటా ఈ సినిమాల సీన్ అసలు ఎన్నిసార్లు అంటే రిపీటెడ్గా చూస్తూనే ఉంటా. కానీ ఈ చెన్నకేశ్వర రెడ్డి చూసినప్పుడు అలా అనిపిస్తుంది నాకు, అమ్మ పెళ్ళామంటే ఈ చెన్నకేశ్వర రెడ్డి సినిమాలో బాలయ్యబాబు దొరికి పెళ్ళామంటే అమ్మ మాడ అంటే మాడసలా. ఈయన పట్టుకోనికే ఈయన కొడుకు పేపర్లో ఈయన పెళ్ళాం చచ్చిపోయిందని ఆడిస్తే ఆ యాడ్ చూసి నా పెళ్ళాం చచ్చిపోయిందని చెప్పి బయటకు వచ్చి ఆ పోలీసుల మొగ్గలకి వస్తే ఆయన పెళ్ళాం వచ్చి ఆయన పెళ్ళాంకి తెలియకుండా ఇట్లా పలానా కొడుకు యాడ్ ఇచ్చిండు అందుకనే వచ్చిన సంథింగ్ ఇది అంటే, ఓకే ఇప్పుడు నేను చచ్చిపోయానని చెప్పి వచ్చినావా నువ్వు అంటే వీడు అటు అని చెప్పేసి ఇట్లా ఏం మాట్లాడుకునేది అంటే సీదా ఆయన పెళ్ళాం గడపలో ఓడ్చుకుంటుంది. నా మొగుడు ఏదైనా అనుకుంటే జరిగితేయాల్సిందే సో అని చెప్పేసి మళ్ళీ వీడు ఏడుస్తే కన్నీట దుడిచి మీసం దడుస్తుంది. ఏడవరాదు, నీ కళ్ళలో నిప్పులు ఏమంటారు నిప్పులు పొంగాలి, కన్నీళ్ళు రావద్దు, నువ్వు బాధపడదు. ఇట్లాంటి పిల్లం ఉంటే మొగోడే తయారవుతాడు, రణగాడు తయారుగాడు. గుడ్ మార్నింగ్. శాంసంగ్ ఉంటాయి కదరా, అందుకే బాగా గుర్తలు చేయించుకోకపోతాయి. అంటే ఊళ్ళందరూ మనకే అడిగి తెచ్చుకుంటాం, మనం పడేసుకోకపోతే ఆబ్వియస్లీ దే ఫీల్ చాలా. Today is Friday. Let's go to the gym. We have a heavy lifting today. एक भाई ये होता है असली गाना. Whole eggs, 6 fruits, 5 types of fruits, sweet potato 200 gram and 1 scoop whey. Whey with raw milk. अब ये होता है ना न्यूट्रिशियस खाना, राजा की तरह खाना, ऐसे ही खाना चाहिए. ऐसे तगड़ा बॉडी बिल्ड करने के लिए, ऐसे स्मार्ट रहने के लिए, हाई टेस्ट लेवल्स, मैस्कुलिनिटी मारने के लिए दबा के ऐसा खाना. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ సండే అండ్ నిన్న రెస్ట్ డే తీసుకోవడం వల్ల ఎంత మంచి ఇదైంది తెలుసా, బాడీలో సోర్నెస్ వెళ్ళిపోయింది. అండ్ అకార్డింగ్ టు మై వుడ్ బ్యాండ్ ఆల్సో స్లీప్ 90+ కొట్టినాం అండ్ రికవరీ 78 74 కొట్టినాం. 38% ఉండే నిన్న. ఎంత కొట్టినాం 71% కొట్టినాం. నిన్న ఎంత ఉండేది తెలుసా, నిన్న 38%, 71%. इसका मतलब 50, 60, 70, 30% ఎక్కువ. సో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ రికవరీ కాలేదు. సో అందుకే ఇవాళ కూడా యాక్టివ్ రెస్ట్ డే పెట్టుకున్నాం. సో ఆ యాక్టివ్ రెస్ట్ డేకి జస్ట్ జిమ్లోకి వెళ్ళి బ్యాక్ వర్క్ చేస్తా, కొంచెం మొబిలిటీ స్ట్రెచెస్ చేస్తా, గతం పట్టుకొస్తా. స్టేజ్ क्या हालत हो गया भाई तेरी. बेफिक्र रहो मुन्ना, मेरा बेटा चलाएगा तुझे. కటింగ్ చేయించుకొని వద్దాం, ఎదురుగానే ఉంది దుకాణం, అందుకే బండేసుకొని పోతున్నా. పోయి కటింగ్ చేయించుకొని, కటింగ్ అంటే ఏం లేదు, లైట్ గిమ్మి సాసెస్ చేయించాలి, కొంచెం గడ్డం చిన్నగా చేయించి మీ సాసెస్ చేయించి
ఈ పైన కొంచెం లైట్గా చిన్నగా చేపిస్తాం. పెంచుతున్నా ఇప్పుడు, సో లైట్గా ఎడ్జెస్ కట్ చెప్పి చెక్ చేపిస్తాం. ఓకే, సో లెట్స్ గో. This is me after some little bit of setting up my beard, my mustache. హెయిర్ నేను టచ్ చేయలేడు అనుకో, బట్ ఇంకా పెంచుతుంది ఉంది హెయిర్, ఇంకా లాంగ్ పెంచాలి. మొత్తం ఇట్లా ఇంకా కనేసి మొత్తం ఇట్లా మంచి ఇట్లా అది రావాలి, పెంచుదాం ఒకటి. అండ్ దిస్ హౌ ఐఎమ్ లుకింగ్ నౌ. స్మార్ట్ ఉన్నా కదా, హ్యాండ్సమ్ హంక్. దిన్ ఎట్లా గడిచిపోయినాయిరా అంటే రోజులు, ఈ మాకడాలు పొయ్యిరు వచ్చేసారు కూడా. ఓకే, ఆల్రెడీ హైదరాబాద్లోనే ఉన్నారు. సో ఇప్పుడు ఛాయ్కి పోతాం, అడుగుదాం ఎట్లయింది ట్రిప్, ఏంది ఏం కథ, ఎక్స్పీరియన్స్ తీసుకో. లండన్ లాడు సాబురా బంగారం. ఎట్లున్నాయి సిటీ, ఎట్లుంది గుట్టలాలకి సిటీకి వస్తే? బాగానే బతుకొచ్చు తీసుకురా అనుకున్నా. ఏ వాట్సాప్ సిటీ పీపుల్, దిల్జీ వాజ్ ద ట్రిప్? మిస్ అయినా మిస్ అయినావా? నిజంగా మిస్ అయినావా? మొట్టల మాటలు మాడుతున్నావా? నువ్వు రానందుకే మంచి సక్సెస్ఫుల్ అయింది అనుకుంటున్నా. కేరోడే ఏమ్రా, ఎట్లయిందిరా ట్రిప్? ఎట్లయిందిరా? మంచిగా అయిందా? మళ్ళీ పోదాం మనం. బతికి వచ్చిర్రు. ఎంతైతే డిస్కషన్ పెట్టినామో ఆ డిస్కషన్ కి మొత్తం ది అదర్ సైడ్ అయింది. అంత ఈజీ అయిపోయిందా? అంతే, అంత ఈజీ కాదు, లైక్ అంత డిస్కషన్ అవసరం లేదు అనిపిస్తుంది. అది నాకదే అనిపించింది. మీరు అంత సింపుల్గా ఇంద్రా ఈ మాకడాలో ఏం వస్తలేవు న్యూస్లు అనుకున్నట్టున్నావు, అందరు గుర్రాలకి పోయినట్టున్నారు. గుర్రాలకి కాదు, నేను వెయిట్ చేస్తున్నా ఏమైనా వీడియోలు వస్తాయేమో. ఆడు దమ్ము తీసేవి, ఇది అయ్యేది, కింద పడి అయినా కూడా పెద్ద పెద్దగా ఆలాడుతున్నాయి. ఏమి మంచిదే పోయినట్టు. నేను వెయిట్ చేస్తున్నా ఇక్కడ ఏమని వస్తాయి వీడియోలు, ఏమన్నా వస్తాయి బట్ ఇద్దరాయి మాకడాలు ఒకటే పెడతారు, రావాలి అవన్నీ పెడతారు. ఇద్దరాయిలు ఇట్లా ఇంత ఈజీ కొట్టేస్తారా అని చెప్పి అందరు బాడీ సెట్ చేసి అందరు మంచిగా మంచిగా అయినా మంచిగా కూడా రిమైండ్ చేసుకుంటున్నా, అరే నీళ్ళు తాగు, అరే మంచిగా తిను. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆకలి అవుతలేదురా, ఇది అవుతలేదురా అని స్కిప్ చేస్తుండ్రు లంచ్లో, బ్రేక్ఫాస్ట్లో. ఇగో నీ ఇష్టం తినకపోతే నువ్వు నీ ఏబిసిడి వరకే కడతావు. అట్లా చెప్పి చేసి ఇంకా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని. ఎన్ని అవర్స్ ఎక్కారు డైలీ? ఇది యావరేజ్ 6 to 8 hours. 6 to 8 hours ఈజీ. 6 to 8 hours నడిచిరా? బ్రేక్ఫాస్ట్ లంచ్లు కలుపుకొని. ఇంకా అంతే. బ్రేక్ఫాస్ట్ లంచ్ అంటే మరి విత్ బ్రేక్స్ జాబ్ అవర్స్ లాగానే పొద్దున్న 8 గంటలకు ఇవ్వాలి, 5 గంటలకు ఫినిష్ చేసుకోవాలి. అట్లా మధ్యలో ఒక 1 hour 1.5 hour బ్రేక్. అంటే లంచ్ తాగేసుకోవు కదా? లేదు ప్రతి స్టాప్ లో ఫస్ట్ డిన్నర్ మొత్తం వాడే వాడు మోసుకొని వస్తాడా? మోసుకొని రావడన్నా ఏమన్నా స్టాప్స్ ఉంటాయి కదా? స్టాప్స్ మధ్య మధ్యలో స్టాప్స్లో వాడే. ఎట్లంటే మరి పడుతుండే నా ట్రిప్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మస్తు బూస్ట్ అవుతుంది ట్రిప్ కంప్లీట్ చేసిన. చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఒక రోజు అయితే మేము 20 kilometers ట్రెక్ చేసినాం. ఒక రోజు 20 kilometers చేసినా మాకు ఏం అనిపించలేదు, మంచిగా ఉండే. నెక్స్ట్ డే 12 kilometers చేసేసరికి అంటే డిపెండ్స్ అపాన్ స్ట్రెచ్ బట్టి దాని ఎట్లుంది రాస్తా ఎట్లుంది అని దానిపైన డిపెండ్ ఉంటుంది. ఓకే. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.